జై తెలంగాణ. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మేమైతే ప్రతిజ్ఞ పూర్ణము ఆవిర్భావ సందర్భంగా ప్రతిజ్ఞను మనం అందరం కూడా కట్టుబడి ఉండాలా. ఎందుకంటే మనం చూస్తున్నాం మళ్ళీ కుట్రలు స్టార్ట్ అయిపోయినాయి తెలంగాణ మీద. మోడీ లాంటి ప్రధానమంత్రి పీఠంలో కూర్చున్న మోడీ కూడా పార్లమెంట్లో స్వయంగా ఆయన ప్రకటించాడు, తలుపులు వేసి బంధించి తెలంగాణ తీసుకుపోయిందని చెప్పేసి తల్లి నుంచి మిడిల్ మైగ్రేషన్ చెప్పినారు. అంత స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ రోజు బీజేపీ పార్టీకి చెందినటువంటి ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ కూడా ఒప్పుకున్నారు. అది సోయి కూడా లేక మోడీకి సోయి లేకుండా తనైన ముద్రలో తనకున్నటువంటి అక్కసును పార్లమెంట్లో వెళ్ళబోసుకొని ఇవాళ తెలంగాణ ప్రజల్ని అవమానపరుస్తున్నారు. దానికి తోడు వాళ్ళ అలయన్స్ ఉన్నటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ ఏమంటుండు, తెలంగాణలో పునర్నిర్మాణ సభ పెడతాడట. తెలంగాణ బర్బాద్ అయిపోయిందా? తెలిసిపోయినట్టు దానికి కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ బర్బాద్ అయిపోయింది. ఇతను కాదు నేను వచ్చి పునర్నిర్మాణం చేస్తాను. సిగ్గుడాల కొంచెమన్నా ఆ రోజు తెలంగాణ వచ్చిన రోజు ఏం మాట్లాడినావు? 11 రోజులు అన్నం తినలేదు అని చెప్పిన వ్యక్తి నీకు ఇష్టం లేకుండా ఎట్లా వస్తున్నా ఇక్కడికి? సిగ్గుండాల కొంచెం తెలంగాణ ప్రజల అసమర్థులా? తెలంగాణ ప్రజల పాలన చేత కదా చూపించారు కదా కేసీఆర్ గారు. తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారు సాధించిన తర్వాత 10 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలన చేశారు. దేశంలోనే నంబర్ 1 తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినారు. మీరేం చేస్తారు? మీరు ఉన్న దోసుకొని పోతారు తప్ప వేరేం లేదు. అలా మనం చేస్తున్న అందరికీ కూడా తెలంగాణ ప్రజలు జాగృతం కావాలి. ఈ కుట్రల నుంచి తిప్పికొట్టాలి. మనం మళ్ళీ మరోసారి తెలంగాణ ఉద్యమంలాగా చేయాలి. మనం అయితే సిగ్గొస్తే వాళ్ళం. ఇవాళ చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న నాటకం అంతా కూడా జనసేన నాయకుడు మరి పవన్ కళ్యాణ్తో కానీ రేవంత్ రెడ్డితో కానీ ఆడిస్తున్న నాటకం. అంత ధైర్యం ఎక్కడిది వాళ్ళకు? ఆ ధైర్యం ఇచ్చింది ఎవరు? మూలకారకుడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు కాబట్టి చంద్రబాబు అంటే అభిమానం కాబట్టి ఆయనకు రమ్మంటుండే. ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సిగ్గుండాల. పొన్నం ప్రభాకర్ మాట్లాడితే లాభం లేదు, రేవంత్ రెడ్డి మాట్లాడలేదు. నేనేమంటున్నా అంటే తెలంగాణకు మళ్ళీ ఆపద వచ్చింది. మళ్ళీ ఆదుకున్న నాయకుడు కేవలం కేసీఆర్ గారే. దయచేసి చెప్తున్న అందరూ కూడా ఇవాళ 2 సంవత్సరాల లోపలే తెలంగాణ బర్బాద్ అయిపోయింది. మళ్ళీ ఇంకా బర్బాద్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళ ఉద్యమం తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను కూడా మొన్నకి అవుతుంది అందరూ కూడా ఇవాళ ప్రతి ఒక్కరు ఏదైతే ప్రతిజ్ఞ చేసినామో ఆ ప్రతిజ్ఞ కట్టుబడి ఉండాలని తెలియజేస్తున్నా. జై తెలంగాణ.